చెర తీసుకుని పోబడిన వారికి అందరికి ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఇల్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకొని కుమారులను కనుడి, అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కన్నట్టు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను మళ్ళా కింద వచ్చినసరికి నేను మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే ఒక సందర్భ వచనాన్ని దేవుడు ఇర్మియా ప్రవక్తకు అనుగ్రహించిన మాట జనులకు తెలియపరచమని తెలిసినటువంటి సందర్భం. అభివృద్ధి ఎదిన ముఖ్యమైన సందర్భ మరి ఫెలోషిప్ను ఆలోచన చేసి దేవుడు సేవకులను మరి గుర్తు పెట్టుకొని మాట్లాడుతున్న మాట అభివృద్ధి. మనందరూ తెలుసు ఈ అభివృద్ధి అనగానే ఆయా రకాలుగా మనకు తలంపులు వస్తుంటాయి. అయితే అభివృద్ధిలో చూడండి, ఈ అభివృద్ధి అనే అంశాన్ని దేవుడు ఈ దినం మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ ఫెలోషిప్ మరి తోటి పని వాళ్లకు ఈ మాటను అనుగ్రహించడానికి దేవుని యొక్క ఉద్దేశం. చూస్తే ఈ ఇర్మియా ప్రవక్తకు బయలుపరచబడిన విధానంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పిన విధానము అభివృద్ధి పొందుడి, ఆయా రకాలుగా అభివృద్ధి పొందమన్నాడు. ఏ రకంగా అభివృద్ధి పొందమన్నాడో చూద్దాం. ఆరంభ దశలో నిర్గమకాండంలో 1వ అధ్యాయం 21వ వచనంలో చూడండి రాయబడిన మాట. నిర్గమకాండము 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ చూడండి, ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి. అక్కడ చూస్తే అక్కడ మగ పిల్లవాడు మనందరూ తెలుసు సేవకులుగా ఆ జన్మించినప్పుడు ఆ రాజు ఫరో రాజు వారిని అవసరం లేదని చెప్పి ఆడబిడ్డలను మరి ఉంచబడము, ఇవన్నీ క్రమము జరుగుతున్న సందర్భంలో ఆ డెలివరీ చేస్తున్నటువంటి ఎవరైతే ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున, రాజుకు భయపడలేదండి అక్కడ, మరి ఏం చేశారు? దేవునికి భయపడినందున చూడండి ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశాను. మొదటిది అభివృద్ధిలో ఏముందండి? వంశాభివృద్ధి. మొదటి మాటగా చూద్దాం, గమనిద్దాం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి దయచేశాడు. అలాగే 7వ వచనంకి వస్తే అదే అధ్యాయం 7వ వచనంలో చూడండి, ఇజ్రాయేలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి, ఉన్న ప్రదేశం వారితో. చూసారా, సంతానాభివృద్ధి అంటే వంశాభివృద్ధి మొట్టమొదటిగా అభివృద్ధిలో మొట్టమొదటిగా ఒక మెట్టునిచ్చాడు. రెండవది చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ రెండవ అభివృద్ధిని ఇస్తున్న మాటను గమనిద్దాం. ఇక్కడ చూద్దాం, త్వరగా మనము సేవకులం కాబట్టి మనకు అన్ని తెలిసిన ఒక మర్మాన్ని దేవుడు బయలుపరుస్తాడు కదా. ఈ దినం గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూస్తే అక్కడ చూడండి, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము పని చేయుచుండగా ప్రతి కీడు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్టు శరీరమునకు అభివృద్ధి. హల్లెలూయా. దేవుని ఏర్పాటు చూడండి, శరీరాభివృద్ధి. రెండవ మెట్టు ఏంటండి? శరీరాభివృద్ధిని దేవుడు ఇచ్చాడు. చూసారా దేవుని ఏర్పాటు ఎలా ఉందో. అలాగే మూడవది చూస్తే 2వ పేతురు గారు రాస్తారు, తన దేవుని యొక్క అనుగ్రహం ద్వారా పొందుకొని రాసినటువంటి వాక్కును గమనిద్దాం. 2వ పేతురు గ్రంథంలో చూస్తే 3వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే చూడండి, అక్కడ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, అప్పుడు ఇప్పుడును ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ. 3వ మెట్టు చూస్తే జ్ఞానాభివృద్ధి. మనకు కావలసిన అభివృద్ధిలో ఏమేమి అవసరం అండి? సంతానాభివృద్ధి అవసరము, వంశాభివృద్ధి అవసరము,
శరీరాభివృద్ధి అవసరము, తర్వాత జ్ఞానాభివృద్ధి అవసరము. నాలుగోదిగా చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ చూడండి 14వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మీరందరూ భాషలతో మాట్లాడాలని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలెనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెబితేనే గాని వానికంటే ప్రవచించువాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. నాలుగవది క్షేమాభివృద్ధి. సంఘక్షేమం అనగా మన క్షేమం అన్నిటికీ క్షేమం ఉంటేనే అన్ని క్షేమంగా ఉంటాయి. నాలుగవ మెట్టు క్షేమాభివృద్ధిని దేవుడు ఇచ్చాడు. చూసారా? యెషయా గ్రంథంలోకి వెళ్దాం. ఇంకొక మెట్టును దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇవన్నీ మనకు ఇంట్రడక్షన్ ఇస్తున్నారండి దేవుడు. చూడండి, యెషయా ప్రవక్తకు బయలుపరిచిన మాట చూద్దాం. 40వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తే ఇక్కడ చూద్దాం. దేవుని మహాకృపను బట్టి ఈ దినము మరి సేవకులుగా మనకు అనుగ్రహిస్తున్న మాట సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి. హల్లెలూయా. మనకి ఏం కావాలండి? బలాభివృద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. మనిషికి అంటే అభివృద్ధి బాటలో ఉండడానికి కావలసిన అభివృద్ధి చూసారా? 5వ మెట్టు బలాభివృద్ధిని దేవుడు ఇచ్చాడు. నానాటికి అభివృద్ధి పొందొచ్చు. ఈరోజు దినదినాభివృద్ధిలో మనము అభివృద్ధి ఉంటేనే కదా ముందుకు వెళ్తాం. అభివృద్ధి లేకపోతే వెళ్ళగలుగుతామా? ఈ దినం గమనిస్తే బలాభివృద్ధి 5వ మెట్టుని ఇచ్చాడు. 6వ మెట్టును చూసుకుంటే పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘంతో మాట్లాడతాడు. చక్కని మాట. తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతూ 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట చూస్తే అక్కడ బహు చక్కగా రాయబడి ఉంటుంది. ప్రియమైన దైవజనులారా చూడండి, చదవండి. 3:13వ వచనం, 12:13. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్టు ప్రభు దయచేయును గాక. ఓ తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాస సంఘ వీరులారా, పౌలు భక్తులు చెప్తున్నాడు, తెస్సలోనిక సంఘంతో ప్రేమాభివృద్ధిలోనికి మనం వెళ్ళాలి. దేవుడు చూపించినటువంటి ప్రేమాభివృద్ధి. 6వ మెట్టు ఏంటండి? ప్రేమాభివృద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి వచ్చేసరికి ఆదికాండము 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ఆ మాటకు ఎన్ని మెట్లు కల్పించాడు దేవుడు. ఆరంభ దశలో మాట్లాడిన మాటకు అంటే మనకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి బాటలో ఏవేవైతే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించి నిండించి దానిని పొందండి అంటే కారణము ఈ అభివృద్ధిలో ఏం అవసరం అంటే మనకు కావాల్సింది ఏంటంటే వంశాభివృద్ధి అవసరం, రెండవది శరీరాభివృద్ధి అవసరం, మూడవది జ్ఞానాభివృద్ధి అవసరము, తర్వాత క్షేమాభివృద్ధి అవసరము, బలాభివృద్ధి అవసరము, ప్రేమలో అభివృద్ధి అవసరం. అంటే ఇవన్నీ మిళితం అయితేనే మనం ఫలించి అభివృద్ధి చెందుతాం. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే అత్యధికమైన అభివృద్ధిలో నోహు విషయంలోనూ అదేవిధంగా మరి యాకోబు విషయంలో మనందరికీ తెలుసు దేవుడు ఎలా అభివృద్ధి చెందించాడు. ఎందుకంటే సేవకులం కాబట్టి నేను పూర్తిగా వివరణ ఇవ్వట్లేదు, ఎందుకంటే మనం అంతా నెమరు వేసుకున్న పనిలోనే ఉంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు చక్కని మాట, ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇన్ని అభివృద్ధి క్రమంలో మరి 7 రకాల అభివృద్ధిలో మీకు మిమ్మల్ని నడిపిస్తున్న విధానంలో ఈవెను మనము విశ్వాసులకు బోధించే క్రమంలో మనం ఉంటున్నాం. అయితే సేవకునికి కూడా మనకు కూడా వర్తిస్తుంది అంటున్నాడు దేవుడు. ఈ దినం ఏమంటున్నాడంటే అయితే మీరు ఈ అభివృద్ధిలోనికి వెళుతూ నన్ను మరచి ఉన్నారు. హల్లెలూయా. ఇది ఎంతమంది మనం ఒప్పుకుంటాం సేవకులుగా? నిజంగా ఇదే కాదు. ఈ అభివృద్ధి బాటలో ఉండి మనము దేవుణ్ణి మరచిన వారిగా ఉన్నాం.
అదేంటండి, నిత్యము మనం చేసేది సేవే. సేవే. ఆ సేవలో కూడా ఒక కుంటుపాటు కలిగి ఉన్నాం, ఒక కొరత కలిగి ఉన్నాం. దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు. యోహాను భక్తునికి దర్శనమిచ్చిన ప్రకారం ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము 2వ వచనం చూస్తే ఏమంటాడు చూడండి. అక్కడ నీ క్రియలను చూడండి ఎంత చక్కగా. అది మనం ఎంతసేపు ఫోకస్ విశ్వాసం మీదనే చూపిస్తాం, మనం గుర్తించుకోం, మన మీద ఎప్పుడు ఫోకస్ పెట్టుకోం. అయితే ఈ ఉదయకాలమున ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, దేవుని ఉద్దేశాన్ని దేవుడి ఉదయకాలమున బయలుపరుస్తున్న విధానం చూద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపవాలనని అపోస్తులు కాకయే నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అడయలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవుడికి అన్ని తెలుసండి. మనం ఏ పాటు సేవ చేస్తున్నాము, ఏ పాటు క్రమంలో ఉంటున్నామో, ఏ పాటు నీ పనిలో ఉంటున్నామో దేవుడికి అన్ని తెలుసు. తెలిసిన క్రమంలో అంటున్న మాట చూడండి. అయినను మొదట నీకున్న ప్రేమ. హల్లెలూయా. సేవలో ఉన్నటువంటి మొదటి ప్రేమ, ఆరంభ దశలో ఉన్నటువంటి ప్రేమ, ఆసక్తి. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం దేవుడు అడుగుతున్నాడు, మాట అడుగుతున్నాడు. ఎంత చక్కగా అడుగుతున్నాడో చూడండి. చూస్తూ ఇక్కడ అంటున్న మాట చూడండి. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియ, ఈ ఆరంభ దశలో ఏ ఆసక్తితోనూ ఏ ఉద్దేశంతోనూ దేవుని యొద్దకు వచ్చి ఉన్నామో, దేవుని దగ్గర కమిట్మెంట్ ఏదైతే చేసుకున్నామో, దేవుని ఎదుట నీవు నేను మనము చేసుకున్నటువంటి ఒక నిర్ధారణ, ఆ క్రమము మరి తుదముట్టు వరకు చేస్తానని ఒక కమిట్మెంట్ చేశావే, ఏమైపోయిందని దేవుడు ఈరోజు క్వశ్చన్ వేస్తున్నాడండి. ప్రియమైన దేవుని తోటి పని మాట్లాడాలా, ఈ ఉదయకాలమే కావచ్చు, మధ్యాహ్న కాలం కావచ్చు, దేవుడు మాట్లాడుతున్న మాట మన గురించి ఒక్కసారిగా తడుతున్నాడండి హృదయాన్ని. ఇది ఎంత అద్భుతంగా అంటున్నాడో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే లేని ఎడల. అంటే ఏమంటున్నాడు? అట్లు చేసి అంటే ఒకవేళ తప్పిపోయి ఉంటే మరలా మనం తెలుసుకొని మరలా దేవుని క్షమాపణ అడిగి వస్తేనంట. చూడండి ఏమంటున్నాడు? నువ్వు అలా లేకపోతే నీలో ఉన్నది నీ కొలాయితు క్రియలు నేను ద్వేషించుచున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా సరి చేసుకునే పద్ధతిలో మనం ఉండాలని దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. ఈ అభివృద్ధి బాటలో నేను ఉంచానే, ఆ అభివృద్ధిలో నువ్వేం చేస్తున్నావు? ఫలించే అభివృద్ధి చెందుడి. దేవుడు చెప్పాడు ఆరంభ దశలోనే మనం ముందుకు వెళ్తున్నాము, కానీ చివరికి ఒకటి కోల్పోతున్నామండి, ఆత్మీయ అభివృద్ధి. మన ఆత్మీయ అభివృద్ధిని కోల్పోతున్నాం. అందుకే మాట్లాడుతున్నాను. అందుకే యోహాను భక్తునికి మరి దర్శనమిచ్చి మాట్లాడిన మాట ఈ దినము మనతో మాట్లాడు. అందుకే హెబ్రీ సంఘముతో మరి పౌరు భక్తులు మాట్లాడిన మాట చూస్తే ఎంత చక్కగా ఉందో చూడండి. అక్కడ 6వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే ఎంత చక్కగా మాట్లాడతాడో చూడండి. ఈ దినం మన కొరకే అనుకుందాం. ఇది కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిసమును గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అని పునాది మరల వేక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణమవుటకు సాగిపోదము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దివ్యవాక్యమును రాబో యుగమ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురిగి వర్షమును త్రాగి ఎవరికొకరికి వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పనులు ఫలించు దేవుని ఆశీర్వచనము పొందును. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాడు పౌరు భక్తుడు హెబ్రీ సంఘముతో అంటే
దేవుని వైపు వచ్చినట్టుగా వచ్చి దేవుని పని చేసి, అయ్యో ఈ భారాన్ని భరించలేను, ఈ బుద్ధి నా వల్ల కాదని చెప్పి మరలా ఏం చేస్తాము? పూర్వస్థితికి వెళ్తున్నాం. సేవ భారాన్ని కలిగి వచ్చిన వారు సేవను, ఈ భారాన్ని తట్టుకోలేక వెనుదిరిగిన వారి కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి నువ్వు కమిట్ అయ్యి, ఒకసారి నిబంధన కలిగి దేవునితో నీతో నిబంధన అయినప్పుడు అది ఎటువంటి కష్టం దేవుడిని నువ్వు నడిపిస్తావు. అంతేకాని నువ్వు వెనుదిరిగావా? దేవుని ఉద్దేశంలో దేవుడిని ఎన్నుకున్న విధానం ఏంటో ఒకసారి గుర్తు చేస్తాను. అందుకే మాట్లాడుతున్నాను. అయితే ఏమంటాడంటే, అయితే ముళ్ళ తప్పలను, లచ్చు తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జించబడి శాపం పొందదగును, తుదకది కాల్చివేయబడును. ఆ చివరకు చెప్పుకుంటూ వచ్చి 12వ వచనానికి వస్తాడు, మాట్లాడతాడు 11 నుంచి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానము స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్టు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమకు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టు వరకు, అది ఎటువంటి పరిస్థితి కానీ దేవుడు ఒకసారి పిలుచుకున్నాడు అంటే ఆషమాష వ్యక్తి కాదు. అది ఎటువంటి పరిస్థితులైనా దేవుడు నడిపిస్తాడు మన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంట? నిర్లక్ష్యత తొలగించుకోమంటున్నాడు ఈ దినం. నీలో నిర్లక్ష్యత కోల్పోతున్నావు, నిర్లక్ష్యత కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోతున్నావు. ఎందుకు? వాళ్ళు ఎదుగుతున్నారు, మరి నేను ఇలా ఉంటున్నాను, నా సేవ ఇన్ని సంవత్సరాల సీనియారిటీ అయినా ఆయన మొన్న వచ్చిన ఆయన డెవలప్మెంట్ అవుతుందంటే ఒక్కసారి నీ ఎదుగుదలను గమనించబడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ అభివృద్ధిలోనికి వెళ్తూ వంశాభివృద్ధిని చూసావు, శరీరాభివృద్ధిని చూసావు, జ్ఞానాభివృద్ధిని చూసావు, క్షేమాభివృద్ధిని చూసావు, బలాభివృద్ధిని చూసావు, ప్రేమలాభివృద్ధిని చూసావు. మరి ఫలించి అభివృద్ధి చెందే విషయంలో దేవుడు చెప్పిన అన్ని అనుభవించావు. అయితే ఆత్మీయ అభివృద్ధిలో, ఆత్మపరమైన అభివృద్ధిలో వెనుకంచెలో నీకు వెళ్తున్నావు. ఆత్మీయపరమైన ఎదుగుదలలో వెనుకంచెలో ఉంటున్నావు. అందుకే నిరుత్సాహం, అందుకే ఆ సేవకుడు ఏంటి, ఈ సేవకుడు అని విమర్శలకు లోనవుతున్నాడు. దేవుడు అందుకే సూటిగా మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. ఏమని మాట్లాడుతున్నాడంటే, అభివృద్ధిని మర్చి వీటిని అనుసరించి నువ్వు వీటిలోకే వెళ్ళిపోతున్నావు, ఫలించి అభివృద్ధి చెందమని చెప్పి వీటి నుంచే నువ్వు వెళుతూ ఆత్మీయ స్థితిని కోల్పోతున్నావు. మనం చెప్పేవారమే, చేసేవారమే, వినేవారివి కాదు. వింటే ఆయన స్వరము విని గైకొనిన ఎడల, ఆయన మాట వింటే మన స్థితి మొదటి స్థితి కంటే దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలని హెచ్చరిస్తూ అంటున్నాడంటే, మనకు ఆరంభ దశలో మాట్లాడిన మాటలు చూడండి ఎంత చక్కగా మాట్లాడతాడు. సంఖ్యాకాండంలో 3వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడిన మాట చూడండి. దేవుడు ఈ దినము మాట్లాడుతున్న మాట ఒకసారి గుర్తు చేస్తాను. ఈ అభివృద్ధిని అంతా చూపించుకుంటూ సంఖ్యాకాండం 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలను సంహరించున్నాడు. మనుషుల తొలిచూలనేమి, పశువుల తొలిచూలనేమి సంఖ్యాకాండము 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇశ్రాయేలు అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నా వారయ్యుందురు, నేను యెహోవాను. చూసారా ఏమంటాడు? వారు నా వారయ్యుందురు. ఎందుకు ఈ మాట అన్నాడండి? ఎందుకు ఈ మాట అన్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. 3వ అధ్యాయం అంతా చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య ఆయన శిష్యులపై ఎందుకు అంత ప్రభావం చూపింది? ఇక్కడ గమనిస్తే ఆయన తన విలువైన సమయాన్ని అంతటిని వారితో గడిపాడు. కారణం ఇక్కడ గమనిస్తే ఎందుకు ఈ మాట మాట్లాడుతుంటే, దేవుడు తన పరిచర్యను జరిగించుకోవడానికి అహరోను కుమారులను, దేవునికి మహిమ కలుగును గాక, ఆరంభ దశలో చూడండి, అహరోను కుమారులను లేవీయులను ఎన్నుకున్నాడు. చూసారా? ఎన్నుకున్నప్పుడు వారిని ఏమన్నాడంటే, వారు నా వారై ఎందురు. ఈ దినము మనల్ని కూడా నా వారై ఉన్నారు కాబట్టి మీకు అభివృద్ధి బాటలోనికి నడిపించడానికి గల కారణము అని గుర్తు చేశారు. గుర్తు చేస్తూ ఏమంటున్నారంటే, వారు దేవునికి చెందిన వారు, మరి కొన్ని ప్రత్యేకతలు వారిలో ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఈ అభివృద్ధిని చూపించుకుంటూ మరి మీరు నా వారై ఉన్నారు కాబట్టి
ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సేవకులు తోటి పనులు ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. మొదటిగా ఈ 3వ అధ్యాయము మొత్తం గమనించినట్లయితే, సేవకులుగా మనం నెమరు వేసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఉండాలి అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే బాధ్యతగా ఉండాలి అంటున్నాడు. ఇక్కడ లేవి సంబంధించినటువంటి అహరోనుకు ఎంచుకున్న విధానంలో చూస్తే, వారి కుమారులను చూస్తే వారు ఎలా ఉన్నారంటే ప్రత్యేకంగా కనపడాలి. అంటే సేవకుడు ప్రత్యేకంగా కనపడాలి. నీకు ఉందా లేదా అవసరం లేదు, దేవునితో నడుస్తున్నావు, దేవుని యొక్క స్వారూప్యం నీలో కనపడాలి. ఒక ప్రత్యేకం క్వాలిటీ పర్సన్గా కనపడాలి. దేవుని యొక్క ఉద్దేశం. నిరుత్సాహంగా సేవకులండి, పేద సేవకులండి, ఆ మాట చాలా తప్పండి. సేవకులుగా చిన్న సేవకుడు, చిన్నవా పెద్దవా అవసరం లేదు, దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడివి. అలాగే అంటున్నాడు బాధ్యతగా ఉండాలి. బాధ్యత లేదనుకోండి భవిష్యత్తు ఉండాలి. అవునా? అలాగే చూస్తే బాధ్యత లేకపోతే భరోసానే ఉండదు. బాధ్యత ఉన్నప్పుడే డెవలప్మెంట్కు ముందుకు వెళ్తాం. మరలా అంటాడు 3వది, వారు ఆధిక్యత కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రత్యేకంగా ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, ఆధిక్యత కలిగి ఉండాలి. మరలా అంటాడు వారు క్రమశిక్షణలో ఉండాలి. మనం డిసిప్లైన్ మనం నేర్చుకుంటే మనం చూసి విశ్వాసులు, మనతో నడుస్తున్న వారు నేర్చుకుంటారు. అదేంటండి క్రమశిక్షణ? మనం నేర్పేవాడివే, నువ్వు కూడా తెలుసుకోవాలి. 4 రకాలుగా మాట్లాడాడండి. అహరోను కుమారులను, మరి లేవి కుమారులను ఎంచుకున్నప్పుడు ఆ దేవుడు మాట్లాడిన ఉద్దేశం, వారు నా వారై ఉందురు అంటే ఆయన వారిగా, ఆయన పోలిక చొప్పున నడుస్తున్న మనము, ఆయన చెప్పినటువంటి మరి ఉద్దేశ ప్రకారం నడుస్తున్న మనము ప్రత్యేకంగా కనపడాలి. నీకు అభివృద్ధినిచ్చానే, ఆ అభివృద్ధిని చూసుకొని నువ్వేం చేస్తున్నావు? ఆత్మీయ అభివృద్ధిని కోల్పోతున్నావు, ఎదుగుదలను కోల్పోతున్నావు. ప్రియమైన తోటి సేవకుడా, సేవకురాలా, మరి సేవకులారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట ప్రత్యేకంగా కనపడాలంటున్నాడు, బాధ్యతగా కనపడాలంటున్నాడు, ఆధిక్యత కలిగి ఉండాలి అంటున్నాడు, క్రమశిక్షణలో ఉండాలి అంటున్నాడు. ఉంటూ దేవునికి ఇష్టమైన సేవకులుగా మనం నడవాలి అని దేవుని యొక్క ఉద్దేశం. వారు నా వారి ముందు అంటే దేవుని యొక్క ఇష్టమైన వాళ్ళనే అంటాం కదా. వీరు నా మనిషి అంటే ఇష్టమైన వ్యక్తిని అంటాం, అందరిని అనముగా. దేవుని యొక్క ఉద్దేశం అలాంటిది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆత్మీయ ఆదాయంలోనికి వెళ్తున్నాము. తప్పుగా అనుకోకండి. ఈ దినము దైవ ఆదాయము, ఆత్మీయుల ఆదాయం, ఆత్మల ఆదాయం. ఇది ఇక్కడ మనకు ఏమవుతున్నాం? ఫెయిల్ అవుతుంది. ఇక్కడ గమనించండి, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఎవరన్నారు? అది మర్చాడు. ఈ దినము నిజంగా ఈ మధ్యాహ్న సమయంలో ప్రియమైన దేవుని సంగమా, దేవుని ఏర్పాటులో తోటి దైవజనులారా, తోటి పరివారులారా, మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఒక్కటి మనల్ని ఏం చేస్తుందంటే ఈ దైవ ఆదాయము, ఆత్మల ఆదాయము, దీని ద్వారా ఆ ఆత్మీయ ఎదుగుదలలో పడిపోతుంది. అందుకే ఈ మధ్యాహ్న సమయంలో మరి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రికలో పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడు? 9వ అధ్యాయం 15 నుంచి చూడండి. అక్కడ త్వరగా నేనైతే మీరు నాకు మరణమే మేలు, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. హల్లెలూయా. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? సేవకులమ్మని ఒక మాట చెప్తుంది, అయిపోయిందిగా, రెస్ట్. ఏంటి రెస్ట్? ఇక్కడ చూడండి ఏమని రాయబడింది అండి. సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము. హల్లెలూయా. ఆయన తెలుసండి, పనివాడు జీతానికి పాత్రుడు, అన్ని చెప్తాం. చేసే విషయంలో వెనుకంజ వేస్తున్నాం. ఆత్మీయ ఎదుగుదలలో ఎదగలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో తోటి పని వాళ్ళ, ఇది విమర్శ కాదు,
ఒకరిని ఉద్దేశించి కాదు, దేవుని వాక్ ఇది. నీకు అభివృద్ధిని ఇచ్చాను. ఆరంభ దశలనే మాట్లాడాను. ఆత్మీయ ఎదుగుదలలో, ఆత్మీయ పెరుగుదలలో నువ్వేం చేస్తున్నావు అంటే కోల్పోతున్నావే. ఆ విశ్వాసము ద్వారా ఏమైపోతుందంటే విశ్వాసం గట్టిగా ఉంది, క్రియ 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 లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు ఇక్కడ చక్కని మాట ఏమని రాయబడిందంటే చూడండి, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు. నువ్వు ఇష్టమున్నా లేకున్నా దేవుని సేవ చేసావంటే నీకు రావాల్సిన రుణము వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే తిమోతితో మాట్లాడతారు చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట చివరిగా చూద్దాం. ఎందుకనగా హల్లెలూయా, అవసరమే మనకు. కానీ ఏమని మాట్లాడుతుంది వాక్యము? కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ము తామును, అంటే పొడుచుకోవడం అంటే తమ్ము తామును శిక్ష వేసుకుంటున్నారు, సేవను వదిలేస్తున్నారు, తర్వాత నానా రకములుగా చెప్తున్న సంగతి ఇది వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన తోటి పనివారులారా, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఆర్థిక ఆదాయంతో సేవ చేస్తే అది స్వనాశనానికే, మన నాశనానికే. నువ్వు చేయవలసింది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే పనిలో ఉండాలి. నీకు అభివృద్ధినిచ్చానే, నీకు కావలసినంత అభివృద్ధినిచ్చాను. ఆ అభివృద్ధి దశలో నీ క్రియలను నేను చూస్తున్నాను. నీది ఏంటో, నీ పాట ఏంటో, నీ కష్టం ఏంటో అన్నీ నాకు తెలుసు. నువ్వు చెప్పనక్కర్లేదు. నేను పిలుచుకున్నానే, పిలుచుకున్న విధానంలో నేనేంటో నువ్వేంటో నాకు తెలియదా అంటున్నాడు. అంటూ సామెత గ్రంథంలో డాక్టర్ సొలొమోన్ గారు రాస్తారు. 3వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాట రాస్తారు చూడండి. జ్ఞాని అయిన సొలొమోన్ గారు మనం ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అక్కడ. 3వ అధ్యాయం 6వ వచనం. హల్లెలూయా. ఇది విశ్వాసులకు చెప్తాం. ఒక్కసారి మనం ఆలోచించాలి. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొను. ఇంకేం కావాలండి? మనకు ఆత్మల దాహం కావాలి, అంతేగాని ఆదాయం అవసరమా? ఆయన చూసుకుంటానని చెప్పాడు. నీ పనేంటి? నువ్వు వెళ్ళు, నీ మార్గాన్ని సిద్ధపరుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన తోటి పనివారులారా, దేవుడు ఈ దినం మాట్లాడుతాడు. యెషయా ప్రవక్తకు బయలుపరిచి ఒక మాట మాట్లాడతాడు. 53వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, అక్కడ చక్కని మాట బయలుపరుస్తాడు. ఇక్కడ 7వ వచనంలో చూస్తే చూడండి, 53వ అధ్యాయం 7వ వచనం చదవండి. అతడు దౌర్జన్యం నుండెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. 52 7వ వచనం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించ వారి పాదములు, నీవు దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతము మీద ఎంతో సుందరములై ఉన్నవి. నీ మార్గము స్థిరపరిచిన దేవుడు నువ్వు అడుగు పెట్టిన దగ్గరల్లా ఎట్లా మాట్లాడుతున్నాడో చూడండి. ప్రవక్తకు బయలుపరిచి ఈ దినము అందుకే అంటాడు కదా, దేవుని యొక్క ఉద్దేశం ఏమంటాడంటే 51వ అధ్యాయం 16వ వచనంలో మాట్లాడతాడు. అదే యెషయా ప్రవక్తతో మాట్లాడతాడు. చివరి విభాగం చూడండి, నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో. అందుకే మనం క్షేమంగా ఉన్నాం. ఆయన మాట మన నోట పెట్టాడు, ఆయన చేతి నీడ అభివృద్ధి ఇచ్చాడే. ఆ అభివృద్ధిని అనుసరించి ముందుకు వెళ్తే ఆయన మాటను పట్టుకొని ఆయన చేతి నీడ కింద ఉండి మనం వెళ్తుంటే ఆయన ఎంత ఆనందిస్తాడో. అందుకే జెఫన్యాలో రాయబడిన మాట చూడండి. చివరిగా దేవుడు వాక్కు రిలీజ్ చేస్తున్నాడు 3వ అధ్యాయం 17వ వచనంలో. ఆయన ఎంత సంతోషిస్తాడో. ఆయన శక్తిమంతుడు, ఆయన నీ యందు తనకున్న ప్రేమను